3 టీఎంసీలు 800 అడుగుల నుంచి ఎత్తిపోతల ద్వారా చేసినటువంటి ద్వారా మొత్తం ఈ యొక్క నెల్లూరు రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. చంద్రబాబు గారు మీకు రాయలసీమ మీద కక్ష ఉంటే ఉండవచ్చు, కానీ నీటిపారుదల మీద కాదు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిర్మించకపోతే, పూర్తి చేయకపోతే భావి తరాలు చాలా నష్టపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమ బాట పడుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ ని కట్టి తీరాల్సిందే. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు శివశంకర్ రెడ్డి, ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి నువ్వు ఇంత ఈ రోజు బాధపడుతున్నావే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2020లో ఎత్తిపోతల పథకం మొదలు పెడతా అంటే ఆ రోజు ఎన్జిటీలో కేసులు వేస్తే 2020 నుంచి 24 వరకు మీరే అధికారంలో ఉండి మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం ఆ రోజు ఎందుకు అడగలేకపోయావు? ఈ రోజు చంద్రబాబు నాయుడు పైన ఆ నెపం నెట్టాలనుకుంటున్నావు కదా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. 5 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నారు. 4 ఏళ్లలో 2020లో ఇష్యూ వస్తే 2024 వరకు ఎందుకు ఎన్జిటీలో ఆపేసి ఉంటే దానిపైన ఎందుకు పోరాడలేదు? దీనికి సమాధానం చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కనే మచ్చుమర్రి కట్టారు. ఆ మచ్చుమర్రిని కూడా మీరు నిర్వీర్యం ఎందుకు చేశారో దీనికి సమాధానం చెప్పు. దీనికి మాట్లాడలేరు, ఎందుకంటే మీకు అందరికీ ఏంటంటే ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. అందుకని ఏమంటే ఆ రోజు మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకున్నారు. ఈ పక్క ఆంధ్రనీవ పనులు గాలి కొదిలేశారు, గాలేరు నగిరి పనులు గాలి కొదిలేశారు. రాయలసీమలో కనీసం ప్రాజెక్టులకి బిల్లులు కట్టలా. మీరు గుర్తుపెట్టుకో, కరెంటు బిల్లులు కట్టకుండా ఆపేశారు 5 ఏళ్లు. ఈ రోజు వచ్చి మీకు అందరికీ రాయలసీమ పైన ప్రేమ ఉన్నట్టు ఈ రోజు దొంగేడుపులు ఎడుస్తున్నారే. 5 ఏళ్లు ఎందుకు బిల్లులు కట్టలేదు? దీనికి సమాధానం చెప్పు. దీనికి మాత్రం సమాధానం చెప్పు. ఈ రోజు బురద జల్లాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని రాజకీయ సమాజ్ చేస్తారు రాయలసీమలో. అది గుర్తుపెట్టుకోండి. ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది బురద జల్లేస్తాం అంటే ఎవ్వరూ ఉండవు, మిమ్మల్ని తరిమి కొడతారు. అది గుర్తుపెట్టుకోండి.